ఈ ఖైదీని ఉరితీయబోతున్నారు. జైలు గార్డులు మైక్ గొంతు నుండి కాలర్ తీసేసి అతన్ని గ్యాలటిన్ వద్దకు తీసుకెళ్లారు. కానీ మైక్ అక్కడ భయం లేకుండా నిలబడటం చూసి అందరూ షాక్ అయ్యారు. అతని వింత ప్రవర్తన చూసి జాన్ కి ఏదో తప్పు జరిగిందని అనుమానం వచ్చింది. మైక్ ఇంటి నుండి మనిషి ముఖం మాస్క్ వచ్చాయని అతనికి గుర్తొచ్చింది. ఈ ఆలోచనతో భయపడి వెంటనే ఉరి ఆపడానికి పరిగెత్తాడు. కొంచెం వెనక్కి వెళదాం. కోర్టులో మేరీ తన చెంపను వేలితో నొక్కుతూ ఉంది. నిజానికి ఆమె కోర్టులో మైక్ తో మాట్లాడుతోంది. ప్రశాంతంగా జీవం లేనట్టు కనిపించిన మైక్ కళ్ళు ఆర్పుతూ సమాధానమిస్తున్నాడు. మేరీ ఒక పెన్ తీసి మైక్ సందేశాన్ని రాయడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి సంభాషణ ముగిసిన తర్వాత జడ్జి మైక్ కి మరణశిక్ష విధించాడు. ప్రేక్షకులు ఆనందంతో కేకలు వేశారు. కాని అదే సమయంలో మేరీ మొహంలో చిరునవ్వు కనిపించింది. మైక్ పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాడు. మేరీ ఒక నిర్మానుష్యమైన సందులోకి వెళ్ళింది. అక్కడ ఆమె 3 రాయిని నొక్కగానే రహస్య రాతి తలుపు తెరుచుకుంది. లోపల మైక్ స్పోర్ట్స్ కారు దాచి ఉంది. మేరీ ఆ కారు తీసుకుని 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పర్వత మార్గానికి వెళ్ళింది. మైక్ కోటు వేసుకోగానే ఒక సేఫ్ తెరుచుకుంది. లోపల చాలా డబ్బు, కొన్ని రహస్యమైన మందులు ఉన్నాయి. మేరీ ఎరుపు, పసుపు మాత్రలు తీసుకుని ప్లాన్ ప్రకారం సిటీమెన్స్ ఆఫీస్కి చేరుకుంది. అక్కడ అందమైన దుస్తులు ధరించి ఆమె న్యాయశాఖ మంత్రిని కలిసింది. ఆమె అందానికి ఆ మంత్రి ఇప్పటికే ఫిదా అయ్యాడు. మంత్రి ఆమె మాటల్లో పడి నీవు చెప్పినట్టు చేస్తానన్నాడు. మేరీ అతని చెవిలో ఏదో గుసగుసలాడింది. అతను వెంటనే అంగీకరించాడు. టేబుల్ మీద ఒక వార్తాపత్రిక ఉంది. దానిలో హెడ్లైన్ ఉంది, డెవిల్ మైక్ ని రేపు ఉరితీస్తారు. మేరీ చెప్పింది, ఆ డెవిల్ అని పిలిచే వ్యక్తిని చూడాలనుకుంటున్నా. మొదట మంత్రి కొంచెం ఆందోళన చెందిన తర్వాత తాను ఆమెతో వస్తానని ఒక షరతుతో అంగీకరించాడు. వాళ్ళిద్దరూ రాత్రి జైలుకి చేరుకున్నారు. జైలర్ జాన్ విచారణ పేరుతో వాళ్లని లోపలికి అనుమతించాడు. జాన్ చెప్పాడు, మైక్ ఏమీ మాట్లాడలేదు. అతన్ని అరెస్టు చేసినప్పటి నుండి ఎలాంటి భావోద్వేగం చూపలేదు. తలుపు మూసిన వెంటనే మేరీ మంత్రికి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత మేరీ ఒక క్లాంప్ తీసుకుని మంత్రి మొహానికి మైక్ లాంటి మాస్క్ పెట్టింది. ఇప్పుడు బయటకు వచ్చారు. కానీ బయటకు వచ్చింది నిజమైన మైక్. అప్పుడు మైక్ అవకాశం చూసి మంత్రి ఆఫీస్లోకి జారుకున్నాడు. కడ మోసంతో సంపాదించిన డబ్బు తీసుకోవడానికి వెళ్లాడు. అతను బయలుదేరబోతుండగా మంత్రి సెక్రటరీకి ఇన్స్పెక్టర్ నుండి కాల్ వచ్చింది. అతను చెప్పాడు, మైక్ మంత్రి గుర్తింపు తీసుకున్నాడు, అతన్ని అరెస్ట్ చెయ్యి. కానీ సెక్రటరీ అది మోసం కాల్ అనుకుని ఫోన్ పెట్టేశాడు. ఇదంతా విన్న మైక్ వెంటనే పారిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల నుండి తప్పించుకున్నాడు. కాసేపటి తర్వాత అతను మేరీ కారులో కూర్చుని ఇద్దరూ అక్కడి నుండి తప్పించుకున్నారు.